Hi students, today our concept is enumerated data type. Enumerated data type is nothing but enumeration. An enumeration is a user-defined data type. Like structures, arrays, unions, enumerated data type is also a user-defined data type. User-defined data type means we can create our own data type. User-defined data type means we can create our own data type. It is used to assign names to the integral constants. That means we can assign integer values to the names. The keyword enum is used to create enumerated data type. The keyword enum is used to create enumerated data type. Syntax of enumerated data type. Enum, user defined name, open brace, member 1, member 2 and so on, member n, end brace, semicolon. Here enum is the keyword. User defined name is our own name. Member 1, member 2 and so on, member n. These are the values for your creating data type. For your creating data type. Like మన ఇంటీజర్ తీసుకున్నట్లయితే దానికి రేంజ్ ఆఫ్ వాల్యూస్ వచ్చేటప్పటికి -32782 plus 32767. The range of values for char is -128 to 127. Similarly, we can create a range of values for your own data type. Here these are the values for your own data type. The syntax can also be written like this. Enum, user defined name, v1, v2 and so on, vn, semicolon. Here v1, v2 and so on, vn are the is nothing but member 1, member 2 and so on, member n. Example. Enum, week, Monday, Tuesday and so on, Sunday. Here I will create week as our own type. Monday, Tuesday and so on, Sunday. These are the values allocated for the data type week. These are the values allocated for the data type week. Whenever the values are given to the data type, then the compiler automatically stores these values as integers. సో నేను ఇక్కడ వీక్ అనే డేటా టైప్ని క్రియేట్ చేసుకున్నాను. ఇంటీజర్, ఫ్లోట్, క్యార్ అని ఎలా అయితే ఇంట్, ఫ్లోట్, క్యార్ అనే డేటా టైప్స్ ఉన్నాయో అలాగే నేను ఇక్కడ ఏం చేశాను, ఓన్గా నేను ఒక వీక్ అనే డేటా టైప్ని క్రియేట్ చేసుకున్నాను. సో దానికి రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఏం తీసుకున్నానంటే మండే, ట్యూస్డే అండ్ సో ఆన్ సండే. దీస్ ఆర్ ది రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఫర్ వీక్ డేటా టైప్. సో ఎప్పుడైతే నేను వాల్యూస్ని అసైన్ చేసానో అప్పుడు ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది అంటే కంపైలర్ వీటిని ఏ విధంగా స్టోర్ చేస్తుంది అంటే యాజ్ ఇంటీజర్స్ కింద స్టోర్ చేస్తుంది. సో ఇంటీజర్స్ కింద ఏ విధంగా స్టోర్ చేస్తుంది అంటే బిగినింగ్ విత్ 0తో స్టార్ట్ చేస్తుంది. ఫస్ట్ మెంబర్ని వచ్చి 0, సెకండ్ మెంబర్ని వచ్చి 1 కింద, థర్డ్ మెంబర్ని వచ్చి 3 కింద స్టోర్ చేస్తుంది అన్నమాట. అంటే ఇంతకు ముందు మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ప్రకారం మండే యాజ్ 0, Tuesday as 1, Wednesday as 2 and so on, Sunday as 6. The compiler can store these values as Monday 0, Tuesday as 1 and so on, Sunday as 6. ఆ విధంగా ఏం చేస్తుంది, స్టోర్ చేస్తుంది బిగినింగ్ విత్ 0. All properties of an integers are applied on enumeration data type. So the size of enumerated data type is 2 bytes. సో వాల్యూస్ అన్నీ కూడా ఎలా ట్రీట్ చేస్తున్నాయి, ఇంటీజర్ వాల్యూస్ కింద ట్రీట్ చేస్తున్నాయి. సో అన్ని ప్రాపర్టీస్ అప్లై అవుతున్నాయి కాబట్టి సైజ్ ఆఫ్ ఎన్యూమరేటెడ్ డేటా టైప్ ఏమవుతుంది అంటే సైజ్ ఆఫ్ ఇంటే సైజ్ ఆఫ్ ఎన్యూమరేటెడ్ డేటా టైప్స్, దట్ ఈస్ 2 bytes. ద సైజ్ ఆఫ్ ఎన్యూమరేటెడ్ డేటా టైప్ ఈస్ 2 bytes. However, the automatic assignments can be overridden by assigning values explicitly to the enumeration constants. That means ఆటోమేటిక్గా కంపైలర్ అసైన్ చేసింది ప్రతి వాల్యూస్ని కూడా ఇంటీజర్ కాన్స్టెంట్స్ కింద అసైన్ చేసింది. మండే యాజ్ 0, ట్యూస్డే యాజ్ 1 అండ్ సో ఆన్.
సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మండేని 0, ట్యూస్డేని 1 కింద అది సెట్ చేసింది. మనం ఓన్గా వాల్యూస్ని కూడా సెట్ చేయొచ్చు. సో మండేని 2 కింద, ట్యూస్డేని 3 కింద మనకు నచ్చిన వాల్యూస్తో మనం సెట్ చేయొచ్చు. సో అప్పుడు అవి ఓవర్ రిడెన్ అయిపోతున్నాయి. కంపైలర్ సెట్ చేసినవి ఓవర్ రిడెన్ అయ్యి మనం ఏదైతే వాల్యూస్ ఇచ్చామో ఆ వాల్యూస్తో అసైన్ అవుతుంది. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఈనం వీక్ మండే ఈజ్ ఈక్వల్ టు 1, ట్యూస్డే ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ సో ఆన్ సండే. ఇంతకుముందు నేను మండే, ట్యూస్డే అండ్ సో ఆన్ సండే అని ఇచ్చాను. సో ఆ వాల్యూస్ అన్నీ కూడా ఏ విధంగా అలొకేట్ అయినాయి, అలా ఏ విధంగా స్టోర్ అయినాయి? మండే యాజ్ 0, ట్యూస్డే యాజ్ 1, వెన్స్డే యాజ్ 2 అండ్ సో ఆన్. అంటే కంపైలర్ ఆటోమేటిక్గా దానికి ఇంటీజర్ వాల్యూస్ కింద స్టోర్ చేసింది. స్టార్టింగ్ విత్ 0 నుంచి స్టోర్ చేసింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే డైరెక్ట్ మండే ఏ విధంగా స్టోర్ అవ్వాలి అంటే 1లా, ట్యూస్డే 2 అని స్టోర్ అవ్వాలి అండ్ సో ఆన్. ఆటోమేటిక్గా సండే ఎంత అవుతుంది? 7. నేను వాల్యూ అసైన్ చేయకపోయినా ట్యూస్డే అంటే 2, వెన్స్డే అంటే 3, థర్స్డే అంటే 4 అండ్ సో ఆన్. సండే అంటే 7 కింద ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. ఫస్ట్ ఇనిషియలైజ్ చేసుకున్న దానికి నెక్స్ట్ నుంచి ఏమవుతుందంటే ఇంక్రిమెంటెడ్ బై 1 రిమైనింగ్ ఆర్. సో దిస్ ఈజ్ ది ఎగ్జాంపుల్ ఫర్ ఎక్స్ప్లిసిట్ అసైన్మెంట్. నెక్స్ట్ క్రియేటింగ్ వేరియబుల్ ఫర్ ఎన్యూమరేటెడ్ డేటా టైప్. ఎలా అయితే మన ఇంట్, ఫ్లోట్ అన్ని ప్రీ డిఫైన్డ్ డేటా టైప్స్కి ఏం చేస్తున్నాం? ఇంట్ ఏ అని క్రియేట్ చేస్తున్నాం. ఇంట్ అనేది డేటా టైప్, ఏ అనేది వేరియబుల్. అదేవిధంగా మనం క్రియేట్ చేసుకున్న ఓన్ డేటా టైప్స్ కూడా మనం వేరియబుల్స్ని క్రియేట్ చేయొచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. సింటాక్స్ ఫర్ క్రియేటింగ్ వేరియబుల్. ఎన్యూమరేటెడ్ డేటా టైప్ వేరియబుల్. ఎగ్జాంపుల్ ఏనం వీక్ టుడే. నేను ఇంతకుముందు ఏం తీసుకున్నాను? వీక్ అనే డేటా టైప్ని క్రియేట్ చేశాను. సో దానికి ఏమని తీసుకుంటున్నాను? వేరియబుల్ టుడే. ఎలా అయితే ఇంట్ ఏ అంటున్నామో ఇక్కడ ఏమంటున్నాను? వీక్ టుడే. సో ఈనం అనే కీవర్డ్ని మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేయాలి. ఎందుకంటే ఇట్ ఈజ్ ఏ యూజర్ డిఫైన్ డేటా టైప్ అనేది తెలియడం కోసం ఈనం అనేది యూజ్ చేయాలి. సో ఈనం వీక్ టుడే. సో టుడే ఈజ్ ది వేరియబుల్ ఫర్ వీక్ డేటా టైప్. The definition and the declaration can be combined in one statement. సో డెఫినేషన్ రాసాక ఇది డిక్లరేషన్ చేశాను, వేరియబుల్ని డిక్లేర్ చేశాను. ఇప్పుడు ఏమంటున్నానంటే డిక్లేర్ చేసినప్పుడు ఎప్పుడైతే నేను డెఫినేషన్ రాసానో అంటే ఎన్యూమరేటెడ్ డేటా టైప్ని క్రియేట్ చేశానో అప్పుడే వేరియబుల్ని కూడా క్రియేట్ చేయొచ్చు. అది ఏ విధంగా అంటే ఏనం వీక్ వాల్యూస్ అన్నీ కూడా మండే, ట్యూస్డే అండ్ సో ఆన్ సండే, దీస్ ఆర్ ది వాల్యూస్. దిస్ ఈస్ ది వేరియబుల్ అండ్ విత్ సెమీకోలన్ ఇలా కూడా క్రియేట్ చేయొచ్చు. సో ఎప్పుడైతే నేను డేటా టైప్ని క్రియేట్ చేస్తున్నానో ఓన్ డేటా టైప్ని అప్పుడే వేరియబుల్ని కూడా క్రియేట్ చేయొచ్చు అన్నమాట. సో దిస్ ఈస్ ది సింగిల్ స్టెప్ ప్రాసెస్. యాక్సెసింగ్ ఎన్యూమరేటెడ్ వాల్యూస్. యాక్సెసింగ్ ఎన్యూమరేటెడ్ వాల్యూస్ యూజింగ్ ఈజ్ ఈక్వల్ టు ఆపరేటర్. ద సింటాక్స్ ఆఫ్ యాక్సెసింగ్ ఎన్యూమరేటెడ్ వాల్యూస్ ఈజ్ వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ. హియర్ ద వేరియబుల్ నేమ్ ఈజ్ టుడే. నేను వీక్ అనే డేటా టైప్కి ఏమని క్రియేట్ చేశాను? వేరియబుల్ని టుడే అని క్రియేట్ చేశాను. సో నాకు అక్కడ వాల్యూస్ ఏమేమి ఉన్నాయి? వీక్కి మండే, ట్యూస్డే అండ్ సో ఆన్ సండే ఉన్నాయి. సో నేను అందులో ఒక వాల్యూని మండేని అసైన్ చేస్తున్నాను. టుడే అనే వేరియబుల్కి ఏమి అసైన్ చేశాను? మండే అని అసైన్ చేశాను. సో ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ ద వాల్యూ ఆఫ్ టుడే దెన్ ఇట్ ప్రింట్స్ ద వాల్యూ ఆఫ్ మండే, నాట్ మండే. మండేని ప్రింట్ చేయదు. దేన్ని ప్రింట్ చేస్తుంది? మండేలో ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తుంది. బికాస్ ద కంపైలర్ స్టోర్స్ దీస్ వాల్యూస్ యాజ్ ఇంటీజర్స్. బికాస్ ద కంపైలర్ స్టోర్స్ దీస్ వాల్యూస్ యాజ్ ఇంటీజర్స్. సో కంపైలర్ మనం వాల్యూస్ ఏదైతే మండే, ట్యూస్డే, వెన్స్డే తీసుకున్నప్పుడు వాల్యూస్ ఇంటీజర్ వాల్యూస్ అసైన్ చేయలేదనుకోండి, కంపైలర్ 0 నుంచి స్టార్ట్ చేస్తుంది. సో అప్పుడు టుడే వాల్యూ ఇస్ ప్రింట్ చేసినట్లయితే యాజ్ 1 కింద ప్రింట్ అవుతుంది. మండే తీసుకున్నట్లయితే మండేకి ఏం చెప్తున్నాం? బై డిఫాల్ట్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మండే 0 అని తీసుకుంది. ఒకవేళ మీరు ఎక్స్ప్లిసిట్గా అసైన్ చేసి ఉంటే మండేకి మీరు ఎంతైతే వాల్యూ ఇచ్చారో ఆ వాల్యూని ప్రింట్ అవుతుంది. టుడేని ప్రింట్ చేసినట్లయితే మీరు మండేకి ఎంత వాల్యూ ఇస్తే ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఒకవేళ మీరు మండేకి వాల్యూ అసైన్ చేయలేదు అంటే ఆటోమేటిక్గా కంపైలర్ ఎంత అలొకేట్ చేసిందో దానికి వాల్యూని ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది. సో today if you want to print the today value then it prints the value of Monday, not Monday.
example program for enumerated data type. So I will create a week data type. Enum week Monday, Tuesday, Wednesday and so on, Sunday, and with semicolon. This is the enumerated data type definition. సో నేను ఇక్కడ డేటా టైప్ని క్రియేట్ చేశాను. ఏ డేటా టైప్ని క్రియేట్ చేశాను? వీక్ అనే డేటా టైప్ని క్రియేట్ చేశాను. దానికి ఏమని ఇచ్చిన వాల్యూస్? మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. దీస్ ఆర్ ది వాల్యూస్ ఫర్ వీక్ డేటా టైప్. వీక్ అనే డేటా టైప్కి నేను ఈ వాల్యూస్తో డిఫైన్ చేసి పెట్టాను. సో ఇప్పుడు నేను డేటా టైప్ని డిఫైన్ చేశాను కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఏదైతే డేటా టైప్ని క్రియేట్ చేసినా దానికి నేను నెక్స్ట్ ఏం చేయొచ్చు? వేరియబుల్ని క్రియేట్ చేయొచ్చు. సో నేను వేరియబుల్ని ఎక్కడ క్రియేట్ చేస్తాను? మెయిన్ మెథడ్లో క్రియేట్ చేస్తున్నాను. ఈనం వీక్ దేని క్రియేట్ చేస్తున్నాను? వేరియబుల్ని వీక్ అనే డేటా టైప్కి. ఏమని క్రియేట్ చేస్తానంటే డబ్ల్యూ అని నేను వేరియబుల్ని క్రియేట్ చేశాను. సో వీక్ డబ్ల్యూ, లైక్ ఇంట్ ఏలాగా ఏం చేశాను? వీక్ డబ్ల్యూ అని క్రియేట్ చేశాను. సో ఇప్పుడు నేను ఏమంటున్నానంటే డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు మండే అన్నాను. సో వేరియబుల్కి ఏం అసైన్ చేశాను? మండే అని అసైన్ చేశాను. సో మండే అని అసైన్ చేస్తే నాకు డబ్ల్యూలో ఏముంటుంది? వాల్యూ మండే ఉంటుందా, లేదంటే ఇంటీజర్ వాల్యూ ఉంటుందా? ఇంటీజర్ వాల్యూ ఉంటుంది. ఎందుకంటే కంపైలర్ ఆటోమేటికలీ స్టోర్ దీస్ వాల్యూస్ యాజ్ ఇంటీజర్ వాల్యూస్. అసైనింగ్ నేమ్స్ టు ది ఇంటీజర్ కాన్స్టెంట్స్. ఇట్ ఈస్ యూజ్డ్ టు అసైన్ ది నేమ్స్ టు ది ఇంటీజర్ కాన్స్టెంట్స్ అని ముందే చెప్పాం. సో ఈ నేమ్స్కి ఏం చేస్తున్నాం? నేమ్స్కి ఇంటీజర్ వాల్యూస్ని అసైన్ చేస్తున్నాం. సో మండే అనేటప్పటికి నేను ఇక్కడ ఏమైనా వాల్యూస్ అసైన్ చేసానా? మండేకి ఇంత వాల్యూ, ట్యూస్డేకి ఇంత అని ఏమైనా అసైన్ చేసానా? అసైన్ చేయలేదు. సో మండే బై డిఫాల్ట్ ద కంపైలర్ కెన్ అసైన్ మండే as 0, ట్యూస్డే as 1, వెన్స్డే as 2, థర్స్డే as 3, ఫ్రైడే as 4, సాటర్డే as 5, సండే as 6. ఈ విధంగా ఏం చేస్తుంది? కంపైలర్ కెన్ అలొకేట్ దీస్ వాల్యూస్ టు దీస్. సో డబల్ ఈజ్ ఈక్వల్ టు మండే మీన్స్ డబల్ ఈజ్ ఈక్వల్ టు 0. సో నేను సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే డబ్ల్యూలో ఏ వాల్యూ ఉందో ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ప్రింట్ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ డబ్ల్యూ ఈజ్ %d_w. సో డబ్ల్యూలో ఏముంది? ఇంటీజర్ వాల్యూ 0 ఉంది. సో ఇక్కడ ఏమని ప్రింట్ అవుతుంది? ద వాల్యూ ఆఫ్ డబ్ల్యూ ఈజ్ 0 ఈజ్ ది అవుట్పుట్ ఆఫ్ ది ప్రోగ్రామ్. సో దిస్ ఈజ్ ది ఎగ్జాంపుల్ ఫర్ enumerated data type. Thank you.